అందరికీ నమస్కారం. శుభోదయ కార్యక్రమానికి వచ్చినటువంటి నా మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రామనగర్ టు హనుమాన్ నగర్, మహేంద్ర నగర్ తదితర వీధుల్ని శుభోదయం కార్యక్రమంలో సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా ప్రజలు నాకు ఆదరించి ఆ దేవుడు భిక్ష పెడితే తప్పనిసరిగా పాతపట్నం మేజారి పంచాయతీలో విజయం సాధించి ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జుడమ్మ సాక్షిగా ప్రమాణికం చేస్తున్నాను. ఒకటైతే చెప్తున్నాం, శుభోదయ మిత్రులకు కూడా చెప్తున్నాం, నాతో పాటు దిగ్విజయంగా జనవరి 1వ తేదీ నుండి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకటి వాస్తవం, మనకి ఏమి ప్రతిఫలం ఉందో అని ఆలోచిస్తే ఒకటి మాత్రం ప్రతిఫలం ఉందండి. మనం జనాలకి మనం ఏంటనేది మనం తెలుస్తున్నాం. ఈరోజు ప్రెస్లో కానీ పేపర్లో కానీ పేర్లు రాకపోవచ్చు, కానీ మన ఫొటోస్ మన స్టేట్ ఇండియా మొత్తం ఫేస్బుక్లో యూట్యూబ్లో మన ఫేసులు కూడా వెళ్తున్నాయి. అది మనకి ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే మనం పుట్టామంటే ఒక మంచి కార్యక్రమం చేయడానికి ప్రారంభించడానికి మనం స్టార్ట్ చేసాం. అయితే ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా ప్రజలకు పరిచయమై మరి ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా.